సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి భేటీ అయ్యారు. నల్గొండ లేదా భువనగిరి ఎంపీ టికెట్ ఆశించిన గుత్తా అమిత్ రెడ్డి పార్టీలో వర్గపోరుతో ఎటూ తేల్చని అధిష్టానం వల్ల అమిత్ కి టికెట్ ఇస్తే సహకరించేది లేదని స్థానిక నేతలు అనడంతో అసంతృప్తితో కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైన అమిత్ భువనగిరి నుంచి కాంగ్రెస్ బరిలో అమిత్ రెడ్డి పోటీ చేయనున్నారు. సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి భేటీ అయ్యారు. నల్గొండ లేదా భువనగిరి ఎంపీ టికెట్ ని ఆశించారు గుత్తా అమిత్ రెడ్డి. పార్టీలో వర్గపోరుతో ఎటూ తేల్చని అధిష్టానం వల్ల అమిత్ కి టికెట్ ఇస్తే సహకరించేది లేదని బీఆర్ఎస్ నేతలు అనడంతో స్థానిక నేతల అసంతృప్తితో కాంగ్రెస్ లో చేరేందుకు అమిత్ రెడ్డి సిద్ధమయ్యారు. భువనగిరి నుంచి కాంగ్రెస్ బరిలో అమిత్ రెడ్డి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము ఫోన్ లైన్ లో అందిస్తారు. రాము, పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ మరికొద్ది రోజుల్లో వస్తుందని చెప్పేసి కూడా సమాచారం వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా రాజకీయాలు కూడా రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకుల నుంచి కూడా వలసల పరంపర కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఎన్నికల ముందే మునుగోడుకు సంబంధించినటువంటి అసెంబ్లీ టికెట్ ఆశించారు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్. అయితే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కావచ్చు, ఏదైతే తాజా ఎమ్మెల్యేలకే టికెట్లు కేటాయిస్తామని చెప్పేసి కూడా సిట్టింగ్లకే ఇస్తామని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో మునుగోడు టికెట్ ఆశించినటువంటి అమిత్ కు ముందు చేయదైంది. అనంతరం ప్రస్తుతం ఏదైతే నల్గొండలో ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఇటు నల్గొండ, భువనగిరి, ఈ రెండింటిలో ఏదైనా ఒక స్థానం నుంచి తనకు టికెట్ కేటాయించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అధిష్టానాన్ని కోరిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు ఎవరైతే దాదాపు ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి 12 అసెంబ్లీ స్థానాలలో కేవలం సూర్యాపేట మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మినహా మిగిలిన అందరూ కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి లీడర్లందరూ కూడా గుత్తా అమిత్ ను వ్యతిరేకిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. అదేవిధంగా మరోవైపు భువనగిరి నుంచి కూడా టికెట్ కేటాయించాలని చెప్పి చెప్పినప్పటికీ కూడా అక్కడ కూడా కొంతమంది నేతలు ఆయనను వ్యతిరేకిస్తున్నట్లు కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో మెజార్టీ లీడర్లందరూ కూడా గుత్తా అమిత్ మీద కూడా అభ్యర్థిత్వం మీద కూడా కొంత వ్యతిరేకత వ్యక్తం చేసిన నేపథ్యంలో వారినందరినీ కూడా సమన్వయం చేసి తనకు టికెట్ కేటాయించాలని చెప్పినప్పటికీ కూడా అధిష్టానం అంతగా పెద్దగా దాని మీద దృష్టి కేంద్రీకరించలేకపోయింది. ఈ నేపథ్యంలోనే తాను పోటీ నుంచి విరమించుకుంటున్నట్టు కూడా తాను ఇక్కడ ఇటు నల్గొండ కావచ్చు, అదేవిధంగా భువనగిరి నుంచి కూడా పోటీలో బరిలో ఉండనని చెప్పేసి కూడా ప్రకటించారు గుత్తా అమిత్. ఈ నేపథ్యంలోనే అనంతరం ఇటు కాంగ్రెస్ పార్టీ తోటి కూడా మంతనాలు జరుపుతున్నారు. గత కొంతకాలం నుంచి కూడా గుత్తా అమిత్ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉంటున్నారని చెప్పేసి కూడా కొంత ప్రచారం అయితే జరుగుతుంది. ఎన్నికల ముందు కూడా అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఆయనకు సంబంధించినటువంటి ప్రధాన అంచర్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన మరోసారి కూడా పార్టీ మారుతానని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అందులో భాగంగానే ఇటు గత కొన్ని రోజుల నుంచి కూడా కాంగ్రెస్ ముఖ్య నేతలను కూడా కలుసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మంత్రులు ఎవరైతే కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా కలిశారు. అదేవిధంగా సీనియర్ నాయకులు జానారెడ్డిని కూడా కలిసినటువంటి పరిస్థితి ఉంది. ఇంటర్నల్ గా కూడా మంతనాలు కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా జరుపుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ లో జాయిన్ అవుతాము, తమకు ఎలా ఇప్పటికే నల్గొండ ఎంపీ టికెట్ ఏదైతే కుందూరు రఘువీర్ రెడ్డికి కేటాయించిన నేపథ్యంలో ఇక కేవలం భువనగిరి టికెట్ మాత్రం ఉన్న నేపథ్యంలో తనకు కేటాయించాలని చెప్పేసి కూడా ఆయన కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇటు కాంగ్రెస్ సీనియర్ నేతలను మంత్రులను కూడా కలుస్తూ వస్తున్నారు. కొద్దిసేపటి క్రితం కూడా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కూడా కలిసి తన ఏదైతే భువనగిరి టికెట్ కేటాయించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలోకి వస్తానని చెప్పేసి కూడా చెప్పినట్టు తెలుస్తుంది. మరోవైపు ఆయనకు దాదాపు భువనగిరి టికెట్ కేటాయిస్తారని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. 1-2 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్టు కూడా సమాచారం వస్తుంది. అయితే ముందుగా గుత్తా అమిత్ పార్టీలో జాయిన్ అవుతారు. అనంతరం కొన్ని రోజుల తర్వాత సుఖేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మొత్తంగా పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ లో
ఇది పెద్ద సంచలనంగా మారే అవకాశాలు మొత్తం స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఏదైతే శాసన మండలిలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి పెద్దగా మెజార్టీ లేని నేపథ్యంలో రానున్న రోజుల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి సహకారం ఎంతో అవసరం అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే మెజార్టీ ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే అవకాశం ఉంది. ఇక మండలి మొత్తం తమ గుప్పిట్లోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో గుత్తా సుఖేందర్ రెడ్డి ఆశిస్తున్నటువంటి ఏదైతే తన కుమారుల్ని ఏదైతే రాజకీయ అరంగేట్రం చేయించాలి, పార్లమెంట్ ఎన్నికల్లో బరిలో ఉంచాలని చెప్పేసి కూడా భావిస్తున్న నేపథ్యంలో ఇటు భువనగిరి పార్లమెంటు స్థానాన్ని గుత్తా అమిత్ కు కేటాయించే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా పరిశీలిస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేతలను వరుసగా కలుసుకుంటూ వస్తున్నారు. తన అభిప్రాయం కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు వైపు గుత్తా సుఖేందర్ రెడ్డి, మరోవైపు గుత్తా అమిత్ కూడా వరుసగా కాంగ్రెస్ ముఖ్య నేతలను కలుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఖాయం. 1-2 రోజుల్లోనే పార్టీ మారుతున్నారని చెప్పేసి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలతో పాటు తెలంగాణలో ఏదైతే ప్రచారం అయితే ఊపందుకున్నటువంటి పరిస్థితి ఉంది. పార్లమెంటు ఎన్నికల్లో బరిలో ఏదైతే టీఆర్ఎస్ నుంచి బరిలో ఉండనని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు. నిన్న జరిగినటువంటి ఏదైతే పార్లమెంటు ఏదైతే స్థాయి సమావేశాల్లో కూడా ఏదైతే సుఖేందర్ రెడ్డికి అదేవిధంగా ఆయన తనయ్యని కూడా ఆహ్వానం లేదు. మొత్తంగా వాళ్ళు కూడా గైరాజరైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దీంతో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా బయటికి వెళ్తారు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని చెప్పేసి కూడా ఒక ప్రచారం అయితే జరుగుతున్న నేపథ్యంలో గుత్తా అమిత్ వేం నరేందర్ రెడ్డిని కూడా కలవటం కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. 1-2 రోజుల్లోనే పార్టీలోకి వస్తారు. అదేవిధంగా భువనగిరి పార్లమెంటు స్థానం కూడా కేటాయిస్తారని చెప్పేసి కూడా ఒక ప్రచారం అయితే ఊపందుకున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ రాము, థ్యాంక్ యూ.